టీడీపీ అధినేత చంద్రబాబు వ్యూహం మార్చారా? 2 చోట్ల నుంచి బరిలో దిగేందుకు సిద్దమవుతున్నారా? సీట్ల కేటాయింపుల్లో పెను మార్పులకు శ్రీకారం చుట్టబోతున్నారా? చంద్రబాబు కీలక నిర్ణయాల వెనుక ఉన్నదెవరు? అసలు బాబు వ్యూహం ఏంటి? వాచ్ దిస్ స్టోరీ. టీడీపీలో సీట్ల మార్పుపై కసరత్తు కొనసాగుతోంది. ఈ ఎన్నికల్లో ఎలాగైనా గెలిచి తీరాలన్న పట్టుదలతో ఉన్న తెలుగుదేశం పార్టీ అధినాయకత్వం పెను మార్పులకు సిద్దమవుతోంది. ఇందులో భాగంగా కీలక నేతల సీట్లు మారబోతున్నాయి. అన్నిటికంటే ముఖ్యంగా ఆ పార్టీ అధినేత చంద్రబాబు 2 సీట్లలో పోటీకి రెడీ అవుతున్నారు. టీడీపీ అధినేత మాజీ సీఎం చంద్రబాబు నాయుడు మొదటిసారిగా 2 సీట్ల నుంచి పోటీ చేయాలని భావిస్తున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ఆయన ప్రాతినిధ్యం వహిస్తున్న కుప్పంతో పాటు ఉత్తరాంధ్రలోని మరో నియోజకవర్గం నుంచి ఆయన బరిలో దిగబోతున్నట్లు సమాచారం. ఆయన భీమిలి నుంచి పోటీ చేయవచ్చని అంతా భావిస్తున్నారు. ఉత్తరాంధ్రలో పార్టీ పరిస్థితులు సానుకూలంగా మార్చడం కోసమే ఈ నిర్ణయం తీసుకున్నట్లు టీడీపీ వర్గాలు భావిస్తున్నాయి. తెలుగుదేశం పార్టీతో పొత్తులో ఉన్న జనసేన అధినేత పవన్ కళ్యాణ్ సీటు విషయంలోనూ మార్పులు జరగబోతున్నాయా? ఆయనతో పాటు లోకేష్, బాలకృష్ణ పోటీ చేసే స్థానాలు మారబోతున్నాయంటే అవుననే సమాధానం వినిపిస్తోంది. గత ఎన్నికల్లో 2 చోట్ల నుంచి పోటీ చేసి 2 చోట్ల ఓటమి పాలైన జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఈసారి కూడా 2 చోట్ల నుంచి పోటీ చేయబోతున్నారు. తద్వారా గోదావరి జిల్లాలతో పాటు రాయలసీమలోనూ పవన్ ప్రభావం ఉంటుందని టీడీపీ అధినేత చంద్రబాబు భావిస్తున్నారట. ఇక వరుసగా 2 సార్లు హిందూపురం నుంచి గెలుపొందిన నందమూరి బాలకృష్ణను ఈ పర్యాయం వేరే నియోజకవర్గం నుంచి బరిలోకి దింపాలని టీడీపీ అధినేత ఆలోచన చేస్తున్నారట. హిందూపురం నుంచి కాకుండా గుడివాడ నుంచి పోటీ చేయించబోతున్నట్లు తెలుస్తోంది. టీడీపీ ఎన్ని ప్రయత్నాలు చేస్తున్నా ఓడించలేకపోతున్న మాజీ మంత్రి, వైసీపీ నేత కొడాలి నానిని ఓడించడమే లక్ష్యంగా చంద్రబాబు ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. గుడివాడ కాకపోతే ఉండి నుంచైనా బాలకృష్ణను బరిలోకి దించాలని భావిస్తున్నారట బాబు. దీని ద్వారా గోదావరి జిల్లాల్లో పవన్, బాలయ్య కాంబినేషన్ పార్టీకి కలిసి వస్తుందని లెక్కలు వేసుకుంటున్నారు. గతంలో మంగళగిరిలో పోటీ చేసి ఓడిపోయిన లోకేష్ కు కూడా స్థానచలనం కల్పించబోతున్నారు. నారా లోకేష్ పై మంగళగిరిలో ఈసారి బీసీ వర్గానికి చెందిన నేతను బరిలోకి దింపాలని సీఎం జగన్ నిర్ణయించారు. మంగళగిరిలో లోకేష్ పై 2 సార్లు వరుసగా గెలుపొందిన ఆళ్ల రామకృష్ణారెడ్డిని పక్కన పెట్టి చేనేత వర్గంకి చెందిన నేతను సీటు ఇచ్చేందుకు వైసీపీ నిర్ణయించింది. దీంతో అక్కడ లోకేష్ పోటీ చేయకుండా బీసీ వర్గాలకు చెందిన నేతనే బరిలోకి దింపాలని టీడీపీకి ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ సూచించినట్లు సమాచారం. దీంతో లోకేష్ ను టీడీపీకి కంచుకోటగా ఉన్న హిందూపురం నుంచి పోటీకి దింపే ఆలోచన చేస్తున్నారట. లోకేష్, పవన్ కళ్యాణ్ రాయలసీమ నుంచి ప్రాతినిధ్యం వహిస్తే అక్కడ బలం పెరుగుతుందని భావిస్తున్నట్లు తెలుస్తోంది. దీంతో పాటు బాలయ్య, పవన్ కాంబినేషన్ వల్ల గోదావరి జిల్లాలో పార్టీకి కలిసి వస్తుందని లెక్కలు కడుతున్నారు. దీనిపైన సర్వే నివేదికలు సిద్దం చేస్తున్నట్లు సమాచారం. ఈ మార్పులతో 3 ప్రాంతాల్లోనూ పార్టీకి కలిసి వస్తుందని అంతా భావిస్తున్నారు. ఇటీవల చంద్రబాబును కలిసిన ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ సలహాల మేరకే టీడీపీ అధినాయకత్వం కీలక నిర్ణయాలు తీసుకుంటున్నట్లు తెలుస్తోంది. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిని ఎదుర్కొనేందుకు ఎన్నికల ప్రచారం ఎలా చేయాలన్న దానిపై పీకే కొన్ని సూచనలు, సలహాలు ఇచ్చారట. సంక్షేమ కార్యక్రమాలు చేస్తామంటూ ప్రచారం చేయకుండా అభివృద్ది కార్యక్రమాలు, ఉపాధి కల్పన, యువతకు అవకాశాలు, శాంతి భద్రతల వంటి అంశాలపై ఎక్కువగా దృష్టి సారించమని ప్రశాంత్ కిషోర్ సూచించినట్లు చెబుతున్నారు. మొత్తం మీద గట్టి వ్యూహంతోనే తెలుగుదేశం పార్టీ అధినేత ముందుకు వెళ్తున్నట్లు సమాచారం.